ప్రభు అయిన యేసుక్రీస్తుకి స్త్రీ పురుష భేదం లేకుండా మనందరం అలానే లోబడాలి, అలానే అప్పగించుకోవాలి. మన అనుమతి లేకుండా భార్య ఏదన్నా పని చేస్తే ఒక పురుషుడిగా మనం ఎంత ఎంత కోప్పడతామో కదా. నన్ను అడగకుండా ఎందుకు చేశావే? మామూలుగా అమ్మాయి అనేది ఏదన్నా మనల్ని అడగకుండా సొంత పెత్తనం చేస్తే ఇక వచ్చేస్తుంది. నన్ను అడగకుండా ఎందుకు చేశావే అంటే ఇక గడగడలాడిపోతుంది భార్య. చాలా తీవ్రంగా కోపడతారు, కొంతమంది కొడతారు కూడా. అంటే ఏ పని కూడా భార్య తన భర్త అనుమతి లేకుండా సొంత పెత్తనంగా చెయ్యకూడదు. ఇక్కడ మనకు పాఠం ఏంటంటే, మనందరికీ భర్త ఒకడున్నాడు, ప్రభు. ఆయన సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా మనం కూడా ఏమీ చేయడానికి వీల్లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, భూమి మీద భర్తలంగా మనం సాగించుకున్నంత యేసయ్య సాగించుకోవట్ల. అది విషయం. మళ్ళీ చెబుతా, భూమి మీద భర్తలంగా భార్యల మీద మనం సాగించుకుంటున్నట్టు యేసయ్య మన మీద సాగించుకోవటంలా. ఎందుకంటే ఆయన పెత్తనాలు చేసే భర్త కాదు, ప్రేమించే భర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.